ఏయ్, లేడీస్ ఏంట్రా మనల్ని గైడ్ చేసేది? మార్చు. పరమానంద శిష్యులున్నారుగా ఇంతమంది. ఇన్నాళ్ళు జీతాలిచ్చి పోషించడం వృధా. గురువుగారు నీళ్లు పారబోస్తే వృధా గాని పారలో పోస్తే వ్యవసాయమే కదా. నువ్విలాగే ప్రాసలు అల్లుకుంటూ ఉంటూ ఈ సంస్థను మూసేసి బయలుదేరదాం. ఇదంతా స్వాగనిక వంశవృక్షంలో ఆ లాస్ట్ బొక్కలో ఫోటో పెట్టలేదనేగా. మీకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టేసరికి ఆ వంశంలో మగపిల్లాడి కోసం వెతుకుతున్నాం. ఇప్పుడేమో ఆ వంశంలో పుట్టిన ఆడపిల్లను వెతికి పట్టుకోండి చాలు. మగపిల్లాడు పుట్టుంటే పుట్టుండడు, పుట్టినా పట్టించుకో. పైగా మగవాడు వస్తే వాడి చెప్పు చేతుల్లోనే ఉంటుందంతా. వాడి అనుమతితో ఖజానా నుంచి డబ్బులు తీసుకోవాలి. మనకి మన పిల్లలకి అవసరమా బ్రతుకు? అదే ఆడపిల్ల ఉందనుకో, స్వాగనిక వంశం ముగుస్తుంది. ఆ అమ్మాయికి పడేస్తాం ఒక బియ్యపు గింజ వాట. మిగతా నీదంతా మీ నోట నా నోట. ఫస్ట్ టైం నీ ప్రాస నాకు బాగా నచ్చింది. కానీ నాకు పిల్లాడు పుట్టేలోపు వెతికి నమోదు చెయ్యలేదనుకో, వచ్చే అమావాస్యక చంద్రుడు ఉండడు, మీరు ఉండరు. బేషక్కుగా చేస్తాం గురువుగారు. మన ఎంప్లాయీస్ చాకులాంటి వాళ్ళు. చూసిరమ్మంటే చాలు వచ్చేస్తారు వీళ్ళు. అవిగో నీ చాకులు. ఆ స్వాగనిక వంశంలో ఎవరిని నమోదు చేయాలి? తెలీదండి. ఇదేందయ్యా ఇదే? ఇట్లాంటిది నేను ఎక్కడ చూడలా. అది సార్ మన వంశం. మీరే కదండి మాకు మగవాడిని ఎతకమని చెప్పారు. వెతకక్కర్లేదు, వచ్చేసాడు. బాపు గీసిన చిత్రమా తెలుగుమా. ఈ ఖజానాకి వారసుడు వచ్చాడంటే సోదర భావంతో అందరూ సాదరంగా ఆహ్వానిస్తారనుకుంటే ఇలా గిన్నె కోడెల్లాగా తలలెత్తుకుని చూస్తున్నారేంటి? ఎవరు మీరు? భవభూతే. భవభూతే. సార్ మీ వంశానికి మూల పురుషుడు పేరు కూడా బహుభూతిరట. స్ట్రేంజ్. నా పేరే ఓ వింత, అలాంటిది ఇంకొకళ్ళకి మన పేరా? రాజవంశం కదా, మేము అలాగే పెట్టుకుంటాం అనుకుంటా. మీ ఆధార్ కార్డు ఇవ్వండి. దేనికి? డీటెయిల్స్ నమోదు చేసుకుని మీ ఖజానాను మీకు ఇవ్వడానికి. ఇన్ దట్ కేస్ ఇట్ గో. వలసల భవభూతి సన్ ఆఫ్ వలసల వాసుదేవ. యా. ఇక మీరు బయలుదేరచ్చు. బయలుదేరటం ఏంటి? పేరు కలిసిందని వచ్చినట్టున్నారు, కానీ ఇంటి పేరు నాన్న పేరు కలవలేదు. పేరేంటండి? ఇక్కడ పోలికే కలిసిన తర్వాత బయట అన్ని ఫోటోలు ఉన్నాయి కదా, ఆఖరదత్తం నాలాగే ఉంది. ఆయన మా డాడీ గారండి. మీరు మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటోనే ఒక్కలా లేదు, ఇంకా ఆ ఫోటోతో పోల్చుకుంటున్నారా? ఏ ఆధార్ కార్డులో ఎవరి ఫోటో అని అలా ఉంటుందే. ప్లీజ్ బయలుదేరండి. చిన్నప్పుడు నేను తప్పిపోయానయ్యా. మా వంశాన్ని నెతుక్కుంటూ వచ్చేసరికి ఎంతకాలం పట్టింది. మీరు అబద్ధం ఆడుతున్నారు. నాకేం అవసరం అండి? నా వంశం నా కుటుంబం ఇక్కడ దొరుకుతుందని తెలిసి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చామండి. పరిగెత్తుకుంటూ బయలుదేరండి. ఇక ఖజానా గురించి మీకెందుకు? అందరూ కలిసి నొక్కేద్దామని ప్లాన్ చేశారా? దివాకర్ పేట ఎస్ఐ అవసరమైతే నేను మీ ఎస్పీ ధనలక్ష్మికే కాల్ చేయగలను. మర్యాదగా మాట్లాడినప్పుడు మర్యాదగా మాట్లాడుకుందాం అండి. మమ్మల్ని రిజిస్టర్ చేసే ప్రాసెస్ ఏదో చెప్తే మేము వెళ్ళిపోతాం కదా. మీ దగ్గర ఆల్రెడీ ఒక పలక ఉండాలి, అది లేదు కాబట్టే నన్ను అడుగుతున్నారు. అంటే మీరు ఫ్రాడ్ చేస్తున్నారు. ఓ పలక? ఆ పలకరా? అది ఎప్పటి నుంచో మా దగ్గరే ఉంది. అదేరా, అది తీసుకొస్తే సరిపోతుందా? తీసుకురండి. గురువుగారు తీసుకొచ్చేస్తా తీసుకొచ్చేస్తా తీసుకొచ్చేస్తా. బాయ్ తాడి, బాయ్ బాయ్ ఎవ్రీబడి. పలక తెస్తా, పిల్లక కోస్తా, బూచిక్కు బుచిక్కు. వాడు పలక తెస్తే నిజంగానే వాడిని నమోదు చేస్తావా? చేస్తావా? పలక తేనీ చిన్నాయన మగవాడు కాబట్టి అతన్నే వారసుడిగా చేద్దాం. చెయ్యం గురువుగారు, ఆడపిల్లనే వెతుకుదాం. పెళ్ళం పిల్లలు లేరేటన్న సార్కి రిటైర్ అయిన తర్వాత కూడా ఇంటికి వెళ్లకుండా స్నానం పానం అన్నీ ఇక్కడే. ఆయన గురించి నీకు పూర్తిగా తెలియదు. అబ్బా
ఆయన ఉంటే పోలీస్ స్టేషన్లో లేదంటే రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ఫామ్ టికెట్ కొని ఒక గంట ఉండి వస్తాడు. ఆ టికెట్లన్నీ దాచుకుంటాడు. ఆయన కూడు గూడు గుడ్డ ఎప్పటి నుంచో ఇక్కడే. ఎప్పటి నుంచో అంటే ఆయన భార్య పోయినప్పటి నుంచిరా. ఇప్పుడు మనం చూస్తున్న మృగాన్ని కొద్దో గొప్ప మనిషిగా ఉంచింది ఆవిడే. నీకు కావాల్సినట్టుగానే విల్ మేక్ అ ఫ్యామిలీ. ఎక్కడికో ఎందుకో తెలియదు, డెలివరీకి కొన్ని రోజుల ముందే ఈయన వదిలేసి వెళ్ళిపోయింది. ఈ మృగం మనిషి అవ్వాలంటే ఒకటి ఆవిడ తిరిగి రావాలి, లేదా పుట్టిన వాళ్ళైనా కనపడాలి. త్రీ ఇయర్స్ నుంచి రికవరీ ఏం లేదంటే ఐ థింక్ ఏదైనా ఆల్టర్నేటివ్ ఆలోచించుకోవటం బెటర్ కదా. ఏం ఆల్టర్నేటివ్? ఫారెన్. విశేష్, లాస్ట్ వీక్ మనం వేరే హాస్పిటల్కి వెళ్ళాం, గుర్తుందా? అది అఫోర్డబుల్ కాదనుకొని ఇక్కడికి తీసుకొచ్చాం అమ్మని. నువ్వు ఫారెన్ అంటున్నావు. అదంతా నేను చూసుకుంటాను చెప్తున్నా కదా. నేనే పాటలాపి పని చూడండి. ఎవడొస్తాడే నీ బాబు వస్తాడా? గుడ్డలు అవతారం. జాగ్రత్తగా ఉండమంటే రోడ్లకి ఎతవ డ్యాన్సులు కట్టి మళ్ళీ మనల్ని అంటాం. భయపడుతూ ఉండటమా జాగ్రత్త అంటే? మా ఫ్రీడమ్ మాకు లేదా? ఎక్కడ వరకు వెళ్ళాలో అక్కడ వరకు వెళ్ళాలి. లేడీస్ అంటే ఎక్కడ పడితే అక్కడ దూరతానంటే ఎట్టా? ఐడి కార్డు గెట్ అవుట్. సారీ సార్. థ్యాంక్ యూ సార్. నీ ఐడి కార్డు కూడా ఇచ్చేసి బయలుదేరు. సార్, నేనేం చేశాను? అబ్బాయి నీ తప్పేం లేదమ్మా, కానీ నువ్వు ఇక్కడ అనుకో వీళ్ళ తప్పు చేస్తుంటారు. ఈ జాబ్ నాకు అవసరం సార్. నీ వల్ల వారానికి ఒకరిని మార్చుకుంటే వెళ్తే ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడు చేస్తానమ్మా? నిన్నే మార్చాలి. ఈసారి లెంపలు వేసుకుని ఓ మగాడినే పెట్టుకుంటే అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. నిలబడి ఏం చేస్తారా? వెళ్ళండి. అమ్మాయి కనపడితే చాలు నిలబడిపోతారు. నేను ఇంక అసలు ఏ జాబ్ చేయను. ఎక్కడికి వెళ్ళినా ఈ డామినేషన్లు మొలెస్టేషన్లు తప్పవు. నేను చెప్పేది కూడా అదే. నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, నేను చేస్తున్నా కదా. నువ్వు చేస్తే అది నీ కోసం, ఇది నా కోసం. ఎవరు చేసినా డబ్బు కోసం. అదేదో నేను సంపాదిస్తున్నా కదా. రేపొద్దున పెళ్ళి అయితే ఇంటేజ్మన్గా అది నా బాధ్యత, నేను చూసుకుంటాను. అప్పుడెప్పుడో మాతృస్వామ్యం అని ఉండేదట. అంటే తెలుసా? ఆడవాళ్లే యజమానులని, ఆడవాళ్లవే వంశాలని, మగవాడు వాళ్ళ చెప్పు చేతల్లో పడి ఉండాలని. అలాంటి ఒక కంపెనీ పెడతాం ఓన్లీ ఆడవాళ్ళకి. కంపెనీ ఏం కర్మ, ఒక సిటీ ఎలా ఉంటే అయిపోతుంది. సిటీ ఏంటి, ఒక స్టేటే. స్టేట్ ఏంటి, ఈ ప్రపంచమంతా మాతృస్వామ్యంగా మార్చేస్తా. సరే, ఓ ప్రైవేట్ ఐలాండ్ కొనుక్కుని మార్చుకో. కొంటా. డబ్బులు ఎవడిస్తాడు? నేనే సంపాదించుకుంటా. ఎలా? ఎలాగో అలా. ఎలా చూసినా ఓ మగోడే ఇవ్వాలి. అయ్యా 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 దానం చేయండి అయ్యా. అయ్యా నాకొచ్చేది నాది, ఓన్లీ ఆడవాళ్లవే అనేవి దొరుకుతాయి, అవే వాడుకుంటాను. నీకా ఫోను, ఆ ముక్కు పుడక, అంతెందుకు నువ్వు వాడే ఆ చెప్పులు ఓ మగోడిచ్చినవే. ఐలాండ్ కొనేసుకుంటుందంట.
ఆడదానికి ఆశకి హద్దు ఉండాలి కదా. ఏ అను ఏంటిది పిచ్చి పిచ్చిగా? అను 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 నిన్నే ఒకసారి ఆగు. అను అను నేను అలా అనలేదు. అను నా ఉద్దేశం పర్లేదు మేడం, మిమ్మల్ని రోజు ఇదే బస్సులు చూస్తూ ఉంటాం. తర్వాత ఇవ్వండి.